హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఎమ్మి స్నాక్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక పావు కేజీ వరకు ఒక కప్పుతో నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంట్లోకి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. వాము వేసుకోవటం వల్ల మంచిగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి లేనట్టయితే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ లేదా పూరీకి మనం పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పైనుంచి స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపే నేను ఇక్కడ ఒక 2 బంగాళదుంపలను అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత గ్రీన్ పీస్ని కూడా ఒక 2-3 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఆలు ఇంకా గ్రీన్ పీస్ని అయితే మెత్తగా స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను. స్మాషర్ లేని వాళ్ళు స్పూన్తో కూడా స్మాష్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్రీన్ పీస్ అనేది లైట్గా ప్రెస్ చేసుకున్నాను. మీరు అంటే తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందని నేను లైట్గా ప్రెస్ చేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, ఇంకా ధనియా పౌడరు, ఇంకా కొంచెం జీలకర్ర పొడి, ఇంకా చాట్ మసాలా, ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. వీటిని కుక్ చేసుకునే పని అయితే ఏమీ ఉండదండి. డైరెక్ట్గా ఇలానే యూస్ చేసేయచ్చు. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఇక్కడ చూడండి, గ్రీన్ పీస్ నేనైతే కొన్ని అయితే స్మాష్ చేసుకున్నానండి. కొన్నిటినైతే అలానే ఉంచేసుకున్నాను. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ సైజులో బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదండి. ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండి అయితే మనకి నానిపోయిందండి. దాంట్లో నుంచి కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని మనం ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చేత్తోనే ఇలాగా చేసుకొని మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు పచ్చి బఠానీ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా కచోరీని చేసుకోవాలి. ఇక్కడ నేను తెల్లగా ఉన్న గోధుమ పిండిని అయితే వాడానండి. ఇది మైదా పిండి అయితే కాదు. మైదా పిండి వేరు, గోధుమ పిండి వేరు. అలానే హోటల్స్ వాళ్ళు పూరీ కోసం తెల్ల గోధుమ పిండిని అయితే వాడుతూ ఉంటారండి. నేను ఈ తెల్ల గోధుమ పిండిని యూజ్ చేశాను. ముందుగానే చెప్పేస్తున్నాను, మళ్ళీ కామెంట్ చేస్తారని. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం కచోరీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచోరీలని వేసుకోవాలండి. ఇక్కడ పూర్తిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల నుంచి బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల స్టఫింగ్ అనేది సరిగ్గా కుక్ అవ్వదండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది మనకి. అప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇక తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కచోరీలు అయితే రెడీ అయిపోతాయండి. ఇదైతే నేను ఒరిజినల్గా గోధుమ పిండితోనే చేశానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. బయట షాప్స్లో పూరీకి వాడే గోధుమ పిండి అని అడిగితే ఇస్తారండి. ఆ పిండి అయితే ఇలానే ఉంటుంది. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేయమని అడిగినప్పుడు కప్పు గోధుమ పిండి ఇంకా 2 బంగాళదుంపలు గ్రీన్ పీస్తో ఈ స్నాక్ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ వాచ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి.